ఒక విద్యార్థి వాళ్ళ నాన్న కోరిక ఏంటంటే వాడు ఎప్పటికైనా డాక్టర్ కావాలనే కోరిక. ఆ డాక్టర్ కావాలనే కోరికతో పరీక్ష వ్రాయడానికి వెళ్ళాడు. పరీక్ష వ్రాయడానికి వెళ్ళినప్పుడు ఏమీ నేర్చుకోలేదు. ఏమీ నేర్చుకోకపోగా తన చేతికి పేపర్ వచ్చింది, క్వశ్చన్ పేపర్. ఆ క్వశ్చన్ పేపర్ చూస్తుంటే ఏది నేర్చుకోలేదు. పుస్తకాలు ముందు పెట్టుకొని బాగా నిద్రపోయాడు. ఆ పుస్తకాలను పక్కన పారేసి జులాయిగా తిరిగేశాడు. అంటే మొత్తానికి పరీక్ష ఉందని తెలిసినా కూడా పక్కన పారేసి ఎంజాయ్ చేసేసాడు. పరీక్ష సమయం వచ్చింది. దాంట్లో ర్యాంక్ కొడితేనే డాక్టర్ అవుతాడు, ఒకవేళ ర్యాంక్ కొట్టకపోతే ఫెయిల్ అయిపోతాడు. గనుక ఏం చేశాడు అంటే, పరీక్షలో ఎలాగైనా నేను ఫెయిల్ అయిపోతాను, అలాగా అందరు రాస్తుంటే అందరిని చూస్తున్నాడు, కానీ వీడు మాత్రం రాయకుండా, చేతికి మ్యాటర్ రాకుండా ఏమి చేయలేకపోతున్నాడండి. అలా నిద్రపోతున్నాడు. అందరూ గబగబా గబగబా పేపర్లు తీసుకొని రాసేస్తున్నారు, కానీ వీడికి మాత్రం ఏమీ రాయట్లేదండి. అప్పుడు చూశాడు, అందరు రాస్తున్నారు, నేను కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో తన జేబులో ఉన్న పర్సు చూశాడు. ఆ పర్సులో ఉన్న డబ్బులన్నీ కూడా వరుసగా పేపర్లకు అతికించడం ప్రారంభించేశాడండి. పేపర్లకు అన్నిటి కూడా డబ్బులు అతికిచ్చాడు. వెంటనే పేపర్లు అడుగుతున్నాడు. ఏంటి ఇప్పటి వరకు రాయనోడు ఇంకా ఒక 20 మినిట్స్ ఉందనగానే ఇన్ని పేపర్లు రాసేస్తున్నాడు ఏంటి? రాయట్లేదు. పేపర్కి ఏం చేస్తున్నాడు? డబ్బులు అతికిచ్చేస్తున్నాడు అనమాట. ఆ డబ్బులన్నీ అతికించేసిన తర్వాత ఎవరైతే అక్కడ ఇన్విజిలేటర్ ఉన్నారో ఆయనకి ఇచ్చేసాడు. అప్పటికి ఆయనకి చాలా కష్టాలు ఉన్నాయి, ఇన్విజిలేటర్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇన్విజిలేటర్కి. అప్పుడు చూశాడు పేపర్, ఈ పేపర్లంతా కూడా డబ్బులే, నాకు చాలా అవసరం ఉంది కదా. అయితే వాడు రాయాల్సినటువంటి ఆన్సర్ని ఈయన రాసేసాడండి. ఆ డబ్బులన్నీ తీసేసుకున్నాడు. ఆయన రాయాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో ఈయన మొత్తానికి రాసేసాడు, నింపేశాడు, మొత్తానికి రాసేసాడు. ఆ తర్వాత ఏమండి ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పుడు అప్పుడు ఎవరికి ర్యాంక్ వచ్చిందో తెలుసా? ఈ డబ్బులు పెట్టినోడికి ర్యాంక్ వచ్చిందండి. మొట్టమొదటి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత ఆ ర్యాంక్ రాగానే వెంటనే వాళ్ళ నాన్నగారు అప్పటికే ఒక హాస్పిటల్ కట్టించారు, పెద్ద డాక్టర్ అయిపోయారు, బాగా భారీగా హాస్పిటల్ కట్టించారు, ఎంతో మంది డాక్టర్లు పెట్టుకున్నారు. ఏమండి చాలా గొప్పగా పేరుగాంచిన హాస్పిటల్గా, పేరు ప్రఖ్యాతులుగాంచిన హాస్పిటల్గా అందరూ కూడా అక్కడికే రాగలుగుతున్నారు. అంత గొప్ప హాస్పిటల్ అయిపోయింది. ఇతను హాస్పిటల్కి ఒక ఎండిగా మారిపోయాడు. ఆయన కింద ఎంతో మంది డాక్టర్లను పెట్టుకున్నాడు. అయితే ఒక రోజున ఏం జరిగిందంటే, ఎవరైతే ఇన్విజిలేటర్ ఉన్నారో ఆయన భార్యకు హఠాత్తుగా ఒక భయంకరమైన సమస్య వచ్చింది. ఆ సమస్యకు ఆమె ఏడుస్తూ కింద మీద పడిపోతూ ఏడుస్తూ ఏమండి బాగా రోధిస్తున్నటువంటి ఆ సందర్భాల్లో ఆయన ఇన్విజిలేటర్గా ఎవరైతే ఆ మాస్టర్ గారు ఉన్నారో ఆ మాస్టర్ వాళ్ళ భార్యను అంబులెన్స్లో ఎక్కడికి తీసుకొచ్చారో తెలుసా? ఆ హాస్పిటల్కి తీసుకుని వచ్చారండి. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఆమెను అడ్మిట్ చేసుకున్నారు, సెలైన్లు పెట్టారు, ఇంజక్షన్లు వేస్తున్నారు. అయినా ఆమెకు కంట్రోల్ అవ్వట్లేదు, నొప్పితో బాధపడుతుంది, ఏడుస్తుంది. అప్పుడు వెంటనే డాక్టర్లందరూ కూడా ఒకరినొకరు ఎంతమంది చూసినా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమనుకున్నారంటే ఓపిక పట్టారు. ఎండి గారికి ఫోన్ చేశారు, సార్ ఒక విచిత్రమైన కేసు వచ్చిందండి, అందరు చూస్తున్నాం కానీ ఎన్ని ఇంజక్షన్లు కావాలంటే అన్ని ఇంజక్షన్లు వేసాం కానీ అస్సలు ఆమెకు బాగవ్వట్లేదండి. అయినా కూడా ఆమె ఏడుస్తూనే ఉందండి, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇమ్మీడియట్గా 24 అవర్స్లో ఆమెకు ఆపరేషన్ చేయాలి, మాకైతే అవ్వట్లేదు. మరి మా అందరికంటే పెద్దవాడిగా నువ్వే ఉన్నావు కనుక ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పగానే ఏమండి ఆయన వచ్చాడు, కారులో దిగాడు. కారులో దిగ్గానే వెంటనే ఆయనకు డ్రెస్ వేశారు, ఏమండి ఆయన చేతికి గ్లౌజులు వేశారు, అంతా రెడీ చేశారు, కత్తులు ఇచ్చారు. ఏమండి ఆపరేషన్ థియేటర్ లోపలికి పంపించారండి. డ్రెస్ అయితే వేసుకున్నాడు, చేతిలో కత్తులైతే పట్టుకున్నాడు,
మాస్క్ అయితే పెట్టుకున్నాడు. ఆపరేషన్ థియేటర్లో ఆవిడ చూస్తుంటే ఆవిడేమో బెడ్ మీద విలవిలలాడిపోతుంది, కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవైపు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది, ఈయన చేతిలోనేమో కత్తులు పట్టుకొని వణికిపోతున్నాడండి, వణికిపోతున్నాడు. ఏం చేయాలి? అప్పుడు గుర్తుకొస్తుంది ఏమని తెలుసా? ఆ రోజు నేను ఎందుకు ఆ డబ్బులు అతికిచ్చేసి ఎందుకు పాస్ అయిపోయాను? ఆ రోజు డబ్బులు అతికించకుండా నేను ఫెయిల్ అయిపోయి ఉంటే ఈరోజు ఈ ప్రాణం నా దగ్గరకు వచ్చేది కాదే. నా కళ్ళ ముందు ఈరోజు విలవిలలాడుతున్న ఈ ప్రాణాన్ని నేను కాపాడలేకపోతున్నాను అని ఎంతగానో కన్నీరు కార్చడం ప్రారంభించాడండి. ఇలా కన్నీరు కారుస్తుంటే ఆ నొప్పికి తట్టుకోలేక బాధపడుతూ ఒక్కసారిగా ఆవిడేమో గుండె ఆగి చచ్చిపోయిందండి. అక్కడ టెతస్కోప్ తీశాడు, డ్రెస్ చేతిలో పెట్టేసుకున్నాడు, కత్తులన్నీ అక్కడ పెట్టేసి బయటికి తలుపు తీసేసరికి ఎవరండి వీరి తాలూకా, వీరి సంబంధికులు ఎవరండి అని పిలిచినప్పుడు చేతిలో చేపెట్టి ఏమంటున్నాడు తెలుసా? సారీ అండి, అంత పైవాడిదయా లేదండి మీ ఆవిడ. అప్పుడు చూశాడండి, చేతిలో చేపెట్టి ఇరువురు మొక్కలు చూసుకున్న తర్వాత అప్పుడు ఇన్విజిలేటర్కు గుర్తుకొచ్చింది, ఓహో వీడా అంటే. చూడండి, ఆ రోజు నేను డబ్బులు తీసుకున్నందుకు ఈరోజు నా భార్య ప్రాణాన్ని నేనే చంపేసుకున్నాను, నా భార్య ప్రాణాన్ని చేతులారా నేనే చంపుకున్నాను. ఆ రోజే ఆ డబ్బుల కొరకు ఆశపడకుండా ఉంటే వాడు డాక్టర్ అయ్యేవాడు కాదు, నా భార్య ప్రాణాన్ని వాడి చేతిలో పెట్టేవాడిని కాదు. అంటే దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక పరీక్ష, ఒక ట్రైనింగ్ ఉందనుకోండి, దానిలో మనం చక్కగా ఏమండి మన టాలెంట్ను నిరూపించాలి. లేదు ఏదో ఒక విధంగా చూసి రాసేస్తానంటే ఆ తర్వాత వచ్చే బాధ నీకే, ఆ తర్వాత వచ్చే కష్టం నీకే.